ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వల్లనే ఈరోజు ఖైరతాబాద్లో వెలిసబోయేటువంటి వినాయకుడికి 11 రోజులు మీరు ఇచ్చేటువంటి జరిగేటువంటి మరి పూజా కార్యక్రమాన్ని భాగస్వాములు కావడమే కాకుండా లక్షలాది మంది వారు భగవంతుడు దర్శనం చేసుకునే విధంగా మాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి కూడా రోజు ప్రసాదాలు అన్న ప్రసాదాలు ఉంటాయి. వారితో పాటు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి ఆర్ఎండ్బి సిబ్బందికి అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకి ఇక్కడ ఉన్నటువంటి సేవ చేస్తున్నటువంటి అందరికీ కూడా సేవకులకి ప్రతి ఒక్కరికి కూడా రోజు అన్న ప్రసాదాలు ఉంటాయి. ఇక్కడ పొద్దున్నే అందరికీ బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ వరకు కూడా సాయంత్రం రాత్రి వరకు 12, 1 వరకు కూడా ఈ వినాయకుని దర్శించుకోవడానికి ప్రజలు వస్తారు. కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా అందరికీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉత్సవ కమిటీ సభ్యులందరూ కూడా ఒక సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకొని వచ్చినటువంటి భక్తులకు ఆ భగవంతుడు ఆశీస్సులు తీసుకునే విధంగా మా వంతు సహకరిస్తామని, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి సంవత్సరం మాకు సహకరిస్తుంది. ఆర్ఎండ్బి కానీ, జిహెచ్ఎంసీ కానీ, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి అందరు అధికారులు కూడా మాకు సహకరించడం కూడా వారందరికీ నేను అడ్వాన్స్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా ఇక్కడ విచ్చేసినటువంటి అందరు ఎలక్ట్రానిక్ మీడియాకు ప్రింట్ మీడియాకి ఉత్సవ కమిటీ తరఫున ధన్యవాదాలు. ఇప్పుడు మేమంతా వచ్చేసి ఒక సిస్టమేటిక్గా మేము చేయడం జరుగుతుంది. ఎందుకంటే మరి ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా ఇదే మా విజయ ఏకాదశి జరుపుకుంటాం కాబట్టి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ చేసుకోవడం జరిగింది. కాబట్టి సమయం ఏం లేదు. ఎందుకంటే మాకు ఆల్రెడీ మాకు చేసి మా టెక్నికల్ టీంకు అంతా అడ్వాన్స్గా ఐడియా ఉంది. కాబట్టి తప్పకుండా ఎలాంటి ఆటంకం కలగకుండా 14 సెప్టెంబర్ నాడు మొట్టమొదటి పూజ మరి మా ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గవర్నర్ గారి చేతుల మీదుగా జరిపించి తర్వాత వచ్చినటువంటి విఐపీలకు కూడా అందరికీ కూడా ప్రధానంగా మేము ఇచ్చేస్తాం. కాకపోతే ఈసారి చాలామంది సెలబ్రిటీలు మీకు తెలుసు, బాంబే అంటే లాల్బాగ్ అంటారు. కానీ లాల్బాగ్కు మించి లక్షలాది మంది అక్కడ ఒక కమర్షియల్గా జరుగుతుంది, ఇక్కడ భక్తి శ్రద్ధలతో జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాయి. పంచముఖ సంకటహర గణపతి, పంచముఖ సంకటహర మహాగణపతి గారు. థ్యాంక్ యూ. 69 పైన ఉంటుంది, సుమారు 70 అడుగులు. యా.